వెల్కమ్ టు రాజనీతి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత నియోజకవర్గంలో ఆయన చేసిన అరాచకాల గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. గత 10 ఏళ్లుగా ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, దోపిడీ వీటన్నిటి గురించి వార్తలు వస్తున్నాయి. మొత్తం ఆయన మీద 16 కేసులు ఉన్నాయని మొన్న రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేశారు. 16 కేసుల్లో మెజారిటీ కేసులు గన్నవరం పిఎస్ పరిధిలోనే 6 కేసులు ఉన్నాయి. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా అడ్డాదుప్పు లేకుండా ఆయన కార్యకలాపాలు నడిచినాయి. అంతకుముందు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చాలా వ్యవహారాలు చక్కబెట్టారు. ఆయన నియోజకవర్గంలో కొండలకు గుండు కొట్టేశారు. బ్రహ్మలింగయ్య చెరువు అనే చెరువుని అడ్డగోలుగా తవ్వేశారు అక్రమంగా. 200 కోట్ల రూపాయల విలువైన మట్టి అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్టర్లను వేధించారని, భూములు లాగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే రియల్టర్ల దగ్గర కమిషన్లు పుచ్చుకున్నారు, రియల్టర్లకు చుక్కలు చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థులను బెదిరించడం, ప్రత్యర్థుల మీద దాడులు చేయించడం, ఇవన్నీ కూడా గత 4-5 ఏళ్లలో ఆయన చేసిన నిర్వాకాలు. పోనీ ఇతనేమన్నా చదువుకోనివాడో, సమాజం మీద అవగాహన లేనివాడో, లేదా ఫ్యాక్షన్లో పుట్టి పెరిగినాడో అంటే అలాంటిదేమి కాదు. ఈయన చాలా గౌరవనీయమైన కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు టీచర్లు. అలాగే ఈయన కూడా విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు. వెటర్నరీ డాక్టర్, పీజీ చేశాడు వెటర్నరీలో, ఎంబీఎస్సి. ఉన్నత చదువులు ఉన్నాయి, ఉన్నత కుటుంబ నేపథ్యం ఉంది. రాజకీయాల్లో కూడా మంచి అవకాశాలు దొరికినాయి ఆయనకి. కానీ దానికి తగ్గట్టు క్యారెక్టర్ బిల్డప్ చేసుకోలేదు ఆయన. తన చర్యలతో 2 రాష్ట్రాల్లో అప్రదిష్ట పాలయ్యాడు. ఎన్నికల సమయంలో ఇది అందరికీ తెలిసిన విషయం అయినా కూడా ఇవాళ ఒకసారి గుర్తు చేసుకోవాలనిపిస్తూ ఉంది. ఆ రోజున ఎన్నికల కోడ్ అమల్లో ఉంది గన్నవరం మొత్తం రాష్ట్రం అంతా. గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే కడప ఇప్పుడున్న ఎమ్మెల్యే, అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు మాధవిరెడ్డి గారు, రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఈ ఫ్లెక్సీలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వీలు లేదు. సో ఇక్కడ గన్నవరం వెళ్ళే దారిలో ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధం అని అప్పట్లో ఆయన బహిరంగ సభలో పెట్టాడు కదా, ఆ సిద్ధం ఫ్లెక్సీలు పెట్టడం చూసి మాధవిరెడ్డి గారు వాటిని ఫోటోలు తీస్తూ ఉంటే ఆవిడ కారు మీద అటాక్ చేశారు వంశీ మనుషులు. ఆవిడని దాదాపు 1 గంట సేపు అక్కడ నడి రోడ్డు మీద నిర్బంధించారు. ఆవిడ కారుకి ముందు ఒక ట్రక్కు, వెనకాల ఒక కారు పెట్టి కారు ముందుకు కదలనివ్వకుండా అద్దాల మీద కొడుతూ, కారులో ఆవిడ కుమార్తె ఉన్నారు. అంటే ఒక 2 మహిళల కారులో ఉన్నారు. వీళ్ళ కారును చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఇవాళ మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన వాళ్ళ భార్యలందరినీ కూడా మీడియా ముందుకు తీసుకురావటం, సాక్షి టీవీలోనో, సాక్షి మీడియాలోనో, లేదంటే రోడ్ల మీదకి ఎక్కించి ఏడుపులు, పెడబొబ్బలు పెట్టిస్తున్నారు. కానీ ఆ రోజు నడి రోడ్డు మీద ఒక మాబ్, ఒక 100 మంది గుంపు వీళ్ళ మీద అటాక్ చేసి వీళ్ళ కారు తలుపుల మీద కొడుతూ, అద్దాల మీద కొడుతూ భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసులు కూడా సహకరించాల. కావాలంటే అప్పుడు జరిగిన వీడియోస్ కొన్ని ఉన్నాయి, నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎవరితోనే చేసుకోమనయ్యా, నేను రాను. ఎవరు వస్తారండి? నేను ఎవరి ఫోటోలు తీయలేదు, వాళ్ళ ఫోటోలు తీయలేదు, వాళ్ళ ఫోటోలు తీయలేదు. నేను సివిజిల్లో ఎవరి ఫోటోలు కనుకున్నా నేను చేయొచ్చు కదా. అయ్యా కంప్లైంట్ కాదయ్యా, కంప్లైంట్ కాదు. నేను రోడ్డు మీద నిలబడుకున్నాను. అక్కడ సిద్ధం పోస్టర్ ఉంది. సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకుని నేను సివిజిల్లో వేస్తున్నాను. నేను సివిజిల్లో వేసుకునే రైట్ నాకు ఉందా లేదా? అయిపోయిందండి. వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు. తప్పెవరిది? నేను ఒక్క మాట మాట్లాడలేదు. నేను అద్దాలు వేసుకున్నాను. నా ముందు ఆ బండి పెట్టినారు, నా వెనక ఇంకో బండి పెట్టి నా బండిని మూవ్ చేయకుండా ఆపినారు. నేను ఎందుకు వస్తాను? వాళ్ళని నిలమని నా మీద కంప్లైంట్ చేసుకొని నేను చేయలేదు. వాళ్ళు ఆపారు, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు నన్ను ఆపారు. నేను వెళ్ళిపోతున్నానండి. వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయ్యా చేసుకోమనండి, రావాల్సి ఉంటుంది. నన్ను పిలవండి, కంప్లైంట్ చేసి నన్ను పిలవండి. నాకు నోటీస్ ఇవ్వండి, వస్తాను. కంప్లైంట్ ఇచ్చి నాకు నోటీస్ ఇవ్వండి, వస్తాను. నాకు నోటీస్ ఇవ్వండి, వస్తాను. నన్ను ఆపినారు వాళ్ళు. అది చూడండి ఒకసారి. మీకేదైనా ఇబ్బంది కలిగితే మీరు కూడా రావచ్చు మేడం. నేను రానండి, నాకు ఇబ్బంది లేదు. నా బండికి ఇవ్వనండి. నేను చెప్పట్లేదు కదా, నా బండి తీస్తే చూడండి
అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి కూడా వాళ్ళకి వత్తాసుగా మాట్లాడాడు ఆ రోజున. ఒక నడి రోడ్డు మీద కారుకు ముందు ఒక ట్రక్కు వెనక ఒక ట్రక్కు పెట్టి కారు బానివ్వకుండా ఆపి కారు చుట్టూ ఒక మాబ్ వచ్చి వంశీ గూండాలు వచ్చి అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తే పోలీసులు కూడా వాళ్ళకి వత్తాసు పలికే పరిస్థితి ఉంది ఆ రోజున. ఒక సివిలియన్ గా ఆ సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకొని సి విజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు తీసి ఫోటోలో పెట్టండి, మాకు సి విజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడున్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారి గంట ఆ ఆఫీస్ లోంచి దాదాపు 50 మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి బ్యాంగ్ చేసి పగలగొట్టాలని ట్రై చేశారు. లక్కీగా గ్లాస్ పగలలేదు. 50 మంది మగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను ఆపేశారు. అలాంటి పరిస్థితుల్లో నేను 100కి ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్వి, మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు. నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదేమన్నా తాజ్మహలా కాదు కదా, నేను సిద్ధం పోస్టర్ ఫోటోలు తీశానని చెప్పి నా ఫోటోలు కూడా నేను చూపించాను, నేను తీసిన ఫోటోలు. కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు. నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో? నేను రాను. నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా. అదే విషయం ఆ రోజు అడ్డగోలుగా వెళ్ళారు వాళ్ళ మనుషులు మాధవిరెడ్డి మీదకి. అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటానికి కొంతమంది చేస్తే కొంతమంది అసలు వికృతమైన ఆలోచన ధోరణితోనే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చేసినటన్నిటికి కూడా పేబ్యాక్ టైం వచ్చింది వంశీకి. సో ఈయన గురించి ఆయన కుటుంబ సభ్యులు ఆయన భార్య ఇంకొకరు వచ్చి మీడియా ముందు శోకాలు పెట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు కూడా తప్పుడు పనులు చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు పెద్దలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళు మందలించినా వినకపోతే వదిలేయాలి, రోడ్డు మీదకి రాకూడదు తర్వాత. సో ఇక్కడ అలాంటివి ఏమి జరిగినట్టుగా మనకు అనిపించట్లేదు. తన చేష్టల మూలంగా తన గొయ్యి తనే తవ్వుకున్నట్టయింది వంశీకి, రాజకీయంగా కూడా, కేసుల పరంగానే కాదు రాజకీయంగా కూడా. Like, share and subscribe to Rajaniti channel.